ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డివిజన్ పరిధిలో కూడా బాధ్యత కలిగిన వ్యక్తి పర్యవేక్షణ తప్పనిసరి. సాంకేతిక పరిపాలన అంశాలపై శిక్షణ అందించడం జరిగింది. కలెక్టర్ పి ప్రశాంతి. వ్యక్తుల సాంస్కృతిక నేపథ్యంలో పర్యటన రంగం అభివృద్ధి సాధ్యం. రాష్ట్ర దేశ ఆర్థిక మూలాల బలోపేతంలో పర్యాటక పాత్ర కీలకం. కలెక్టర్ ప్రశాంతి. కూటమి ఆశయానికి మాజీ అధ్యక్షులు సహకరించారు. ఇకపై ఏ నిర్ణయమైనా చాంబర్ పాలక వర్గంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఇసుక కార్యకలాపాలపై పారదర్శకత మరియు దృశ్యమానత ఉండాలని, అదేవిధంగా పర్యవేక్షణ ద్వారా అక్రమ త్రవ్వకాలు నిరోధించడం, ఇసుక రవాణా అనుబంధ లావాదేవీల విషయంలో ఖచ్చితత్వం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ ఇసుక నిర్వహణ వ్యవస్థ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రక్రియపై ఆన్లైన్ ద్వారా నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడు, ఇన్ఛార్జ్ ఆర్డీఓలు కేఎల్ శివజ్యోతి, ఆర్ కృష్ణానాయక్, జిల్లా మైన్స్ అధికారి ది ఫణిభూషణ్ రెడ్డి, మైన్స్ అధికారి విఘ్నేష్, ఎన్ఐసి అధికారి సతీష్, రీచ్ పాయింట్ల ఇన్ఛార్జీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులు ప్రత్యక్షంగా వర్చువల్ ద్వారా హాజరయ్యారు. మాట్లాడేది తీసుకుంటాం మేడం. ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ఆడియో బోత్ ద ఆడియోస్ రాజమండ్రి అండ్ కోకో ఇక్కడ నుంచి శాండ్ సబ్జెక్ట్ అనేది మీ ఆఫీస్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఈవెన్ కలెక్టరేట్లో ఒక శాండ్కి సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ నడుస్తుంది. దానికి ఇన్ఛార్జ్గా ఒక డీటీ ఉన్నారు. అలానే ల్యాండ్ సబ్జెక్ట్ ఎవరైతే చూస్తున్నారో ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద శాండ్. సో నౌ ఆన్వర్డ్స్ ఆడియోస్ దగ్గర కూడా శాండ్ సబ్జెక్ట్ చాలా క్లియర్గా మీరు మీ ఆఫీస్ ఆర్డర్లో మీరు పెట్టుకోవాలి. టు అలాట్ ద కాంపిటెంట్ పర్సన్, ఎవరిలో ఒకరిని ఇవ్వడం కాదు. వాట్ ఎవర్ ద శాండ్ రిలేటెడ్ కరెస్పాండెన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుందో దానికి సంబంధించిన కాపీస్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. అది కాపీస్ అండ్ న్యూస్ దట్ ఈస్ ఆర్ ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చేస్తున్న ఓన్లీ 9 పాయింట్స్. తర్వాత మనకి ఓపెన్ రీచెస్ వస్తాయి, తర్వాత డీసిల్టేషన్ విత్ సెమీ మెకనైజ్డ్ వస్తాయి, డీసిల్టేషన్ బియాండ్ ద ఆఫ్షోర్ కూడా వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మైన్స్ డిపార్ట్మెంట్ డిఎన్పి గారి దగ్గర నుంచి తీసుకొని మీరు ముందుగానే పెట్టుకొని ప్రతి పాయింట్కి ఇప్పుడు ఎలా అయితే మీరు ఆర్డర్స్ వేశారో అలా ఆర్డర్స్ వేసుకోవాలి. దట్ ఈస్ అవర్ టాస్క్. సెకండ్ టాస్క్ ఈజ్ మనం వేసినాక వీళ్ళు చేసేది ఏంటంటే దే ఆర్ ద డిస్పాచ్ ఇన్ఛార్జెస్. డిస్పాచ్ ఇన్ఛార్జ్గా వచ్చిన వెంటనే వాళ్ళు ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని రాష్ట్ర స్థాయి న్యాయవాదులు క్రీడా పోటీలు ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, అందరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి న్యాయవాదులు షటిల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ టోర్నమెంట్ శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. షటిల్, బ్యాడ్మింటన్ ఆడి పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పేళ్లూరి రమేష్, కోశాధికారి కర్ర హనుమంతరావు, వైస్ ప్రెసిడెంట్ స్వర్ణపాప, సీనియర్ న్యాయవాది డివివి త్రినాథరావు, జాయింట్ సెక్రటరీ తర్నలాల్ కోట వెంకటేశ్వరరావు, లేడీ మెంబర్ పద్మిని, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అరుణ్ కుమార్, న్యాయవాదులు కేవీ ప్రసాద్, శేషు, హ్యాపీ వినోద్, గొట్టుముక్కల అనంతరావు, కేవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. నా పేరు తపల వీరేంద్రనాథ్ అండి. నేను రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు మా రాజమండ్రి బార్ అసోసియేషన్ నుంచి మా స్పోర్ట్స్ సెక్రటరీ కాశీ శ్రీనివాస్ గారు ఆధ్వర్యాన స్టేట్ షటిల్ టోర్నమెంటు, అలాగే స్టేట్ చెస్ టోర్నమెంటు, స్టేట్ క్యారమ్స్ టోర్నమెంటు బార్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇవాళ ప్రారంభిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అన్ని బార్ అసోసియేషన్ నుంచి చాలామంది ఈ 3 గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఇవాళ హాజరవుతున్నారు ఇక్కడికి. ఇవాళ రేపు కూడా ఇక్కడ ఈ కాస్మోపాలిటన్ క్లబ్ మాకు ఆతిథ్యం ఇచ్చారు.
ఈ ఆతిథ్యం ఇచ్చిన ఈ క్లబ్ అధ్యక్షుడు డివి తిరునాథ్ గారికి, అలాగే సెక్రటరీ గారికి, ఇతర సభ్యులకి మా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ టోర్నమెంట్లో అందరూ కూడా చాలా స్పోర్టివ్గా ఆడి విజేతలు ఒకరే అవుతారు, అందరూ విజేతలు అవ్వలేరు. కాబట్టి విజేతలు అవలేని వాళ్ళు కూడా విజేతలు అయినట్టు ఆనందపడి ఈ టోర్నమెంట్లో మనం ఎల్లకాలం ప్రొఫెషన్లో నిమగ్నం అయిపోయి మనం హెల్త్ రీత్యా మనం నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. కనీసం అప్పుడప్పుడు ఇలాగా జిల్లా వైడ్గా, స్టేట్ వైడ్గా టోర్నమెంట్స్ పెడితే అందరూ కూడా ఆహ్లాదకరంగా వచ్చి ఈ వీకెండ్ 2 రోజులు కూడా వాళ్ళు వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు ఈ టోర్నమెంట్స్ని మా గౌరవ ప్రధాన జిల్లా న్యాయమూర్తి అయిన శ్రీమతి గంధం సునీత గారు ఇనార్గ్రేట్ చేసి వెళ్ళారు ఇప్పుడే. కాబట్టి టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. దీనికి మేము ప్రొఫెషనల్ ఎంపైర్స్ని కూడా మా స్పోర్ట్స్ సెక్రటరీ గారు అరేంజ్ చేయడం జరిగింది. అంతా నిష్పక్షపాతంగా ఒక ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పరిచి వారి ద్వారా ఈ టోర్నమెంట్స్ని సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేస్తున్నాం. కాబట్టి మా అడ్వకేట్స్ అందరూ కూడా దీన్ని సహకరిస్తారని, చాలా స్పోర్టివ్గా ఈ 2 రోజులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి పథంలో నడపడం ద్వారా ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం సాధ్యపడగలదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ వ్యక్తుల సాంస్కృతిక, సామాజిక పరంగా ఆయా ప్రాంతాలు పర్యాటక పరంగా ఎంతో ప్రాచుర్యం పొందుతాయన్నారు. అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం దసరా వేడుకలు, బుల్ఫైట్ పరంగా కర్ణాటక, గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమహేంద్రవరం పడవ పందాలు, ఎలిఫెంట్ ఫెస్టివల్ నేపథ్యంలో కేరళ స్వచ్ఛ నగరంగా, ఇండోర్ నగరం ప్రకృతి వ్యవసాయ పరంగా సిక్కిం రాష్ట్రం ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయన్నారు. విజేతల వివరాలు వ్యాసరచన భాగంలో కేసూర్ రావ్య మొదటి బహుమతికి కీర్తిక, 2వ బహుమతి పి సింధు, 3వ బహుమతి గెలుపొందారు. ఫోటోగ్రఫీ భాగంలో మొదటి బహుమతి ఈ సురేష్, ద్వితీయ బహుమతి సిహెచ్ ఎస్తేర్ రాణి 3వ బహుమతి గెలుపొందగా, వీడియోగ్రఫీ విభాగంలో బిసి వెంకటచరణ్ మొదటి బహుమతి, బి సౌమ్య దీపిక 2వ బహుమతి, కె శివశంకర్ 3వ బహుమతి గెలుపొందారని పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి స్వామినాయుడు తెలిపారు. అలానే ఇక్కడికి వచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం వరల్డ్ టూరిజం డేని నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ వరల్డ్ టూరిజం డే అనేది యునైటెడ్ నేషన్స్ కాయిన్ చేయడం జరిగింది. 1980 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. ఈ ఇయర్ వాళ్ళు ఒక స్లోగన్ కూడా ఇచ్చారు, టూరిజం అండ్ పీస్. టూరిజం అనగానే చాలా వరకు అందరూ పర్యాటక ప్రాంతాల సందర్శన అనుకుంటారు, కానీ దాంట్లో విజ్ఞానం కూడా ఉంది, ఫ్యాషన్స్, ఎకానమీ. సో మనం టూరిజం వల్ల చాలా నేర్చుకుంటాం. మీరు ఇప్పుడు చాలా ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరూ గోదావరి గురించి చెప్పారు, రాజమండ్రి ప్రాశస్త్యం గురించి చెప్పారు. సో మనం కొన్ని ప్రాంతాలు ఆ ప్రాంతం యొక్క విశిష్టత వల్ల మనం విజిట్ చేస్తాం, మేబీ బికాస్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్. కొన్ని ప్రాంతాలు మీరు విజిట్ బికాస్ ఆఫ్ ద పర్సన్స్ హూ కమ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఇప్పుడు మీరు గుజరాత్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబర్మతి వెళ్తారు. అది ఒక మంచి పర్యాటక ప్రాంతంగా మారింది. దానికి కారణం గాంధీజీని స్మరించుకుంటూ మనం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అలానే కొన్ని ప్రాంతాల్లో కల్చర్ వల్ల చాలా ప్రాబల్యం తెచ్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ వెళ్ళే వాళ్ళందరూ కూడా దసరా వెకేషన్లో వెళ్ళాలని అనుకుంటారు. అలానే మనకి కేరళలో ఎలిఫెంట్ ఫెస్టివల్ జరుగుతుంది. అలానే కేరళలో మనకి బోట్ రేసెస్ కూడా జరుగుతాయి. అలానే మనకి సంక్రాంతి టైంలో బుల్ ఫైట్ కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్స్లో జరుగుతాము. సో దే ఆర్ ఆల్ లైక్ కల్చరల్ ప్రాక్టీసెస్. అది చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తుంది. అలానే మన గోదావరి పుష్కరాలు, అదర్వైజ్ జగన్నాథ్ యాత్ర, ఇది చూసుకుంటే దే ఆర్ ట్రెడిషన్, రిలీజియస్ ప్రాక్టీసెస్ చూడడానికి కూడా వస్తారు. వీటన్నిటితో పాటుగా బెస్ట్ ప్రాక్టీసెస్ చూడడానికి కూడా వస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇండోర్ ఈజ్ జస్ట్ లైక్ ఏ టౌన్ లైక్ రాజమండ్రి, కానీ ఇప్పుడు ఇండోర్ అంటూ తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. స్వచ్ఛ
వర్తకుల శ్రేయస్సు కోసం ప్రతిష్టాత్మక రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకవర్గం ఏకాగ్రీవం అయ్యేందుకు కూటమి తరపున తమ వంతు కృషి చేశామని, దీనికి మాజీ అధ్యక్షులు కూడా పెద్ద మనసుతో సహకరించారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఏకాగ్రీవంగా ఎన్నికైన ఛాంబర్ పాలకవర్గ కూటమి నాయకులతో కలిసి తెలక్ రోడ్లోని తన కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వర్తకుల ఎన్నికల్లో రాజకీయ జోక్యం అవసరం లేదని, అయితే రాజమండ్రిలో గత 5 ఏళ్ల కాలంలో దౌర్భాగ్యకర రాజకీయాలు నడిచాయని విమర్శించారు. వర్తకుల శ్రేయస్సు కోసం ఎన్డీఏ కూటమి ఆలోచన చేస్తే ఛాంబర్ మాజీ అధ్యక్షులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి పోటీ లేకుండా ఛాంబర్కు అనవసర ఎన్నికలు ఖర్చు లేకుండా చూసేందుకు ఏకాగ్రీవమయ్యేలాగా సహకరించారని తెలిపారు. మీడియా సమావేశంలో వంటెద్దు సూరిబాబు, ఈయపు మురళీధర్, ఆకుల శ్రీనివాస్, తోట లక్ష్మీనారాయణ, అల్లంకి నాగేశ్వరరావు, బేరులాల్, జెన్క్ దొండపాటి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. దానికి ఒక ప్రతిష్ట విశిష్ట రెండు కూడా ఉన్నాయి. దాని యొక్క ప్రాముఖ్యత నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటే చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ కదా అని నేను అడిగారు మమ్మల్ని. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఛాంబర్ అన్నది చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఇక్కడి నుంచి రాజకీయంగా అనేక మంది ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. దీన్నే వేదిక కింద వర్తకుల శ్రేయస్ కోసం రాష్ట్ర ఉద్యమాలకు కూడా ఈ ఛాంబర్ అన్నది ఒక వేదిక కింద ఉండడం కూడా జరిగింది. మరి అలాంటి ఒక ఛాంబర్లో రాజకీయ పరంగా ఏ విధమైన అంశాలని తీసుకురాకుండా ఈ ఎన్నికని సజావుగా ఎన్డీఏ కూటమి మరియు మాజీ అధ్యక్షులందరి యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్తే ఇది ఒక శుభ పరిణామం అవుతుంది. రాజకీయాలు కూడా ఒక ఉన్నతంగా చేయగలుగుతాం. 5 సంవత్సరాలు దౌర్భాగ్యం అయిపోయింది ఈ నగరం వరకు అని చెప్పడం, మాజీ అధ్యక్షులు అందరూ కూడా సహకరించారు, ముందుకు వచ్చారు, వాళ్ళ తాలూకు ఆలోచనలు తెలియచేశారు. ఎన్డీఏ కూటమిగా మా తాలూకు ఆలోచనలు, జనసేన, బీజేపీ, టీడీపీగా మా ఆలోచనలు తెలియచేసాం. అందరి ఆలోచన ఒకటే, వర్తకులు ఒక శ్రేయస్సు, వ్యాపారస్తులు ఒక శ్రేయస్సు. ఆ ఆలోచనతోటి మరి చాలా చోట్ల అధ్యక్షుల నుంచి ప్రతి స్థానానికి పోటీ అనేది ఉంది. ఉన్నప్పుడు పెద్దలందరూ కూడా ముందుకొచ్చి మనం పోటీ పడి ఎన్నికలకి వెళ్ళి ఛాంబర్కి మళ్ళా అనవసరమైన ఖర్చులు ఇవన్నీ చేయడం అనవసరం అని ఎవరికాలు చాలా హుందాగా ఈ అవకాశం మీరు తీసుకోండి. ఎన్డీఏ కూటమిగా మీరు కొన్ని స్థానాలు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వర్తకులకు ఏదైనా జీఎస్టీ సమస్య కానీ, లా అండ్ ఆర్డర్ సమస్యలు కానీ, ఫైర్ సమస్య కానీ, ఇలాగ అనేకమైన సమస్యలు ఉంటాయి. వ్యాపారాలనగా సమస్యలు లేకుండా ఉండవు. ఉన్నప్పుడు ఆ సమస్యలు ఎన్డీఏ కూటమిగా మీరందరూ కూడా తీర్చే బాధ్యత తీసుకోండి. మాజీ రాజమండ్రి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో మెంబర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ప్రతి మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. చర్చి ప్రార్థనా సమయంలో రణగుణ ధ్వనులు చేయకూడదు. నమాజు వినిపిస్తే ఎక్కడి వారు అక్కడే నిలిచిపోవాలి. జగన్ హిందువులకే కాదు అన్ని మతాలకు వ్యతిరేకం. బాబాయ్ హత్య కేసుల నుంచి బయటపడేందుకు తిరుమలను జగన్ వేదికగా వాడుకున్నారన్నారు. తిరుమల దర్శనాలతో న్యాయమూర్తులను ప్రభావితం చేశారని, విశాఖలో పూజలు చేసి హిందువులా జగన్ నటించారన్నారు. రాజమండ్రిలో గోదావరి నిత్యహారతిని ఆపేశారని, వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే వారి నూరులను కట్టేస్తాం. లడ్డూ కల్తీపై అవసరమైతే సిపిఐ విచారణ జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. మతం అనేది ఒక విశ్వాసం, నమ్మకం. ప్రతి మతానికి కొన్ని విశ్వాసాలు, నమ్మకాలు, ఆచారాలు అన్నీ ఉంటాయి. దాని ప్రకారమే భక్తులు నడుస్తారు. చర్చికి వెళ్తే చర్చి ఆచారాల ప్రకారమే మనం నడుస్తాం. ప్రేయర్ మధ్యలో జోక్యం చేసుకోవటం కానీ, లేక విరుద్ధంగా సౌండ్స్ చేయటం కానీ చేయం. అలాగే మసీదుకి వెళ్ళినప్పుడు, నమాజ్ పఠిస్తున్నప్పుడు ఎక్కడ వాళ్ళం అక్కడ ఆగిపోతాం. మైకులు కూడా ఆపేస్తాం. అది గౌరవించడం, ఒక మతాన్ని ఒక మతం గౌరవించడం. అలాగే హిందూ ధర్మంలో
ధర్మశాస్త్రాల ప్రకారం దేవాలయాలు నడుస్తాయి. దాని ప్రకారమే ఆగమ శాస్త్రాల ప్రకారం విగ్రహ ప్రతిష్టలు చేసిన క్రతువులు చేసిన ఒక పద్ధతిగా నడుస్తాయి. వేల సంవత్సరాల ఆచారాలు అవి. భారతదేశంలో అత్యంత పురాతనమైన ప్రసిద్ధి చెందిన దేవాలయం తిరుపతి వెంకటేశ్వర దేవాలయం. ఎవరైనా ఇతర మతస్థులు సందర్శించవచ్చు, వెళ్ళకూడదని ఏమీ లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ వెళ్ళేటప్పుడు పరమతస్థులు డిక్లరేషన్ ఇవ్వటం, నేను పలానా మతానికి చెందినవాడిని అయినా కూడా నమ్మకంగా వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చామని డిక్లరేషన్ ఇస్తారు. మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇది భారతదేశమని ప్రశ్నిస్తూ ఉన్నారు. గుడికి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. నువ్వు క్రైస్తవం తీసుకున్నావు, అందరికీ తెలుసు. హిందూ ధర్మం ప్రకారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగితే నీ భార్యను తీసుకెళ్ళావా? భార్యాభర్త వెళ్ళటం రివాజు, తరతరాలుగా వస్తున్న ఆచారం అది. కృష్ణదేవరాయల దగ్గర నుంచి కూడా భార్యా సమేతంగా వెళ్ళి క్రతువులు చేసేవాడు. ఇవాళ నువ్వు పరమతస్థుడు అయ్యుండి డిక్లరేషన్ ఇవ్వాల. అదేమంటే నేను ముఖ్యమంత్రి, నా ఇష్టారాజ్యం అన్నావు. గుడిని అపవిత్రం చేశావు. హిందూ ధర్మాలను మంట గడుపుతూ అవినీతికి కేంద్ర బిందువుగా మార్చావు. నీ అవినీతి కేసుల నుంచి బయటపడటం కోసం ఎవరెవరినో తెచ్చి ప్రభావితం చేయని వాళ్ళంతా బోర్డులో టీటీడీ మెంబర్లుగా వేసుకున్నావు. ఢిల్లీ, బాంబే లాంటి కేంద్ర బిందువుగా ఉన్న సంస్థలను ప్రభావితం చేయడం కోసం బోర్డును వాడుకున్నావు. నీ బాబాయ్ హత్య కేసు గురించి బయటపడాలని, నీ ఈడీ కేసు నుంచి బయటపడటం కోసం తిరుపతిని ఒక వేదికగా వాడుకున్నావు. న్యాయమూర్తులను ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేశావు. వివిధ సంస్థలను ప్రభావితం చేయడం కోసం దైవ దర్శనాన్ని ఒక కేంద్రంగా వాడుకున్నావు. నీకు నమ్మకం లేదు. ఇవాళ చెప్పావు నువ్వు వెంకటేశ్వర మీద నమ్మకం లేదని. ఇవాళ ఎందుకు ప్రయత్నం చేశావు? ఒక లడ్డు విషయమే కాదు, అనేక తప్పులు జరిగినాయి. వెంకటేశ్వర స్వామి ఆస్తులు కబ్జా చేశారు, మఠవాస్తులు కబ్జా చేశారు, నిధులను కైంకర్యం చేశారు. అక్కడ ప్రమాణాలు. చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులమతాల మధ్య చిచ్చురేపుతున్నారని మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు ఇన్ఛార్జ్ రఫీక్, 46వ వార్డు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చోడిశెట్టి పల్లంరాజు, బీసీ యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్, రాజమండ్రి సిటీ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే షరీఫ్, 45వ వార్డు వైఎస్ఆర్సీపీ ఎస్సీ యువ నాయకులు టైసన్, 30వ వార్డు వైఎస్ఆర్సీపీ ఎస్సీ యువ నాయకులు కాటం సంజయ్ ఖాన్, రాజమండ్రి రూరల్ ఇండస్ట్రియల్ కాలనీ రజిక నాయకులు ధర్మవరపు రమణ, రాజమండ్రి రూరల్ బొమ్మూరు వైఎస్ఆర్సీపీ నాయకులు తోడేటి రాహుల్ మోషే, నాని మహిళా నాయకురాలు శ్రీలక్ష్మి, 48వ వార్డు పండు నాని మరియు తదితరులు పాల్గొన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మరి గత వారం 10 రోజుల నుంచి రాజకీయాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం తప్పు చేసాం, భగవంతుడా మమ్మల్ని కాపాడని చెప్పి మనం వేడుకుంటాం భగవంతుడిని. ఈరోజు మరి రాజకీయాల్లో ఒక కొత్త డెఫినేషన్ తీసుకొచ్చి దేవుణ్ణే రాజకీయాల్లోకి లాగేసి మరి కలియుగ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మీద మరి టీటీడీలో దేవస్థానం వాళ్ళు కల్తీ నెయ్యి వాడారని ఒక రకమైన ఆరోపణలు చేసి, ఆరోపణలు ఎక్కడా కూడా శానిటీ లేకపోయినప్పటికీ కూడా మరి ప్రజల్లో ఒక భయ ఆందోళన మరి సిచ్యువేషన్ తీసుకొని వచ్చి ఈరోజు కుల మతాలు చిచ్చులు పెడుతున్న ఒక గొప్ప ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందువల్లంటే మరి ఈరోజు ఆయన చేసిన ఎలిగేషను ఇలాగా కల్తీ నెయ్యి వచ్చిందని ఆయన ఆరోపిస్తున్నారు. కానీ
మరి జూన్ నెల 12వ తారీఖు నుంచి ఇదేదైతే కంపెనీ మీద ఎలిగేషన్ తీసుకొస్తున్నారో జూన్ 12వ నెల నుంచి ఫస్ట్ టైం వాళ్ళు సప్లై మొదలెట్టారు. అప్పటి నుంచి కూడా 4 ట్యాంకర్స్ ఓకే చేసుకుని మరి ఏదైతే మరి టీటీడీకి ఒక స్పెషల్ నిబంధనలు ఉంటాయి అన్నీ పాస్ అయ్యి మరి నెయ్యి వెళ్ళడం జరిగింది. సో లడ్డూ తయారీకి నేను ఒకటే కోరుతున్నానండి, జూన్ 12వ తారీఖున సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారే సీఎం. సో ఈవో గారు ఆయన ఇచ్చిన నివేదికలో ఆయన చెప్పింది ఏంటి అంటే జూన్ 17వ తారీఖున జూలై 17వ తారీఖున ఆయనకి ముందు వచ్చిన 4 నెయ్యి ట్యాంకర్ని మరి రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్ని టెస్టింగ్కి పంపితే ఇలాగా ఎస్ వాల్యూ తక్కువ ఉందని చెప్పడం జరిగింది. సో రిజెక్ట్ చేశారు, ఎందుకు రిజెక్ట్ చేశారు అని చెప్పి పంపడం జరిగింది. సో ఆ నివేదిక జూలై 23వ తారీఖున వస్తే మరి సెప్టెంబర్ 18వ తారీఖు దాకా ఈ నివేదిక ఎందుకు ఆపడం జరిగింది? మరి ఆ రోజున్న మరి సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు వెంటనే అధికారుల మీద వచ్చిన రిపోర్ట్ వచ్చిన వెంటనే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? తిరుమల పవిత్రతను పటిష్టతను కాపాడాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం పార్టీ శ్రేణులతో కలిసి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని ప్రార్థించారు. పూజల అనంతరం ఆలయం బయట పార్టీ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వ విధానాలను నిరసించారు. వెంకటేశ్వర స్వామి వారిని రాజకీయాల్లోకి లాగుతూ కూటమి ప్రభుత్వం పాపానికి పొడిగడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జగనన్న పిలుపు మేరకు దివాన్ చెరువు గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పార్టీ శ్రేణులు అంతా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి గూడూరి రాధిక, నాయకులు రాజానగరం జెడ్పీటీసీ వాసంశెట్టి పెద్ద, దూళ్ల ఉప సర్పంచ్ తోకల శ్రీను, ఈలి గోపాలం, గంగిశెట్టి సోమేశ్వరరావు, పలివెల స్వామి, ఎస్పీఎల్ తరుణ్, దుర్గారావు, వంకాయల సత్యబాబు, సుంకర అంజిబాబు, భవానీ శంకర్, మార్గాని బుజ్జిబాబు, సామశివరావు, దాసరి శ్రీనివాసరావు రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ ఈ రోజు ఇక్కడికి వచ్చి సమావేశమైనందుకు ధన్యవాదాలు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు తిరుపతి మీద జరుగుతున్న అసత్య ప్రచారాలని, అబద్ధాలని తిప్పికొడుతూ ఈ తిరుమల స్థానిక దివాన్ చెరువు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిపించాం. జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారి పేరు మీద పూజలు జరిపించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంచి అధికారం ఇచ్చారు. దాన్ని కష్ట సాధింపుకి ప్రతీకార ధోరణితోటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు. వారు వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అంతా మునిగిపోతున్న ముంచేస్తున్నారు తప్ప అవినీతి అక్రమాలతోటి, దౌర్జన్యాలతోటి. ఇది మంచి ప్రభుత్వం కాదు. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి ఏదో అపచారం జరిగిందని చెప్పి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాలకి కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈ తిరుమల పవిత్రతను కాపాడాలని, ఈ వెంకటేశ్వర స్వామికి ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కూటమి ప్రభుత్వం 100 రోజులలో ప్రజలకు ఏం చేయలేక దేవుని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని, ఈ విధానం దురదృష్టకరమని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. శనివారం రాజమండ్రి దేవీ చౌక్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు భగవంతుడిపై నిందలు వేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భగవంతుడిపై చేసిన ఆరోపణలు ఆయన జీవితంలో మాయని మచ్చ అన్నారు. జంతువుల కొవ్వును తిరుపతి ప్రసాద లడ్డూలో వాడారని నీలపాల నిందలు వేశారన్నారు. ఏఆర్ డైరీకి టెండర్ కాల్ ఫర్ చేసింది ఎవరు అని ప్రశ్నించారు. ఏఆర్ డైరీ మే 13న టెండర్ ఇస్తే జూన్ 12న నెయ్యి సప్లై చేశారని వివరించారు. నెయ్యి సప్లై చేసే ట్యాంకర్లు టెస్టులు చేసి ఆలయంలోకి అనుమతిస్తారన్నారు. రాజకీయ దుర్బుద్ధితోనే జగన్పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ పెరుగుతుందని చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి రాజమహేంద్రవరంలో దర్శించుకోవడం జరిగింది. ఏదైతే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు భగవంతుడిపైనే నింద వేసిన కార్యక్రమానికి నిందారోపణ తొలగిపోవాలి అని
పంతులు గారు కూడా ఇవాళ వారు కూడా పూజలు చేయడం జరిగింది. అంటే భగవంతుడు శ్రీకృష్ణుడికి నీలాపనిందబడింది అని చెప్తూ ఆయన నిందారోపణ పోవాలి అని చెప్పేసి తొలగిపోవాలి అని ఇవాళ పూజలు చేయడం జరిగింది. అసలు నిజంగా నేను మొన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి జీవితంలోనే ఇది ఒక పెద్ద మచ్చలాగా ఆయన జీవితాంతం ఆయన చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే భగవంతుడిని రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ జంతువులు వాడేది అని చెప్పి ఒక నింద వేయడం జరిగింది. నిజంగా ఒకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైతే వాళ్ళు చెప్పిందే కాసేపు నిజం అనుకుంటే ఆ 4 లారీలు ఏవైతే ఉన్నాయో ఆ 4 లారీలు రిజెక్ట్ చేశారు. అంటే అది వాడలేదు అని చెప్పేసి ఈఓ గారే సాక్షాత్తు చెప్తా ఉంటే కూడా అది వాడారు అని చెప్పేసి దేవుణ్ణి రాజకీయాల్లో తీసుకుని వస్తూ ఉన్నారు. నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా, ఏదైతే ఏఆర్ డైరీ అనే సంస్థ ఉందో ఆ సంస్థ ఎవరు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మే 13న గెలిచారు. వాళ్ళు ఇది జూన్ 12 నుంచి వాళ్ళు సప్లై స్టార్ట్ చేయడం మొదలైంది. అంటే ఆయన గెలిచిన నెల రోజుల తర్వాత సప్లై స్టార్ట్ చేయడం మొదలైంది. అప్పుడు దాకా వాళ్ళు కాంట్రాక్టర్ రాలా. సప్లై చేసిన తర్వాత 4 టెస్టులు రిపోర్ట్లు పాస్ అయిన తర్వాత ఒక 4 లారీలు వాడారు. దాని తర్వాత 4 లారీలు రిపోర్ట్ పాస్ అవ్వలేదు, రిజెక్ట్ చేశారు అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి ఇంత క్లియర్ కట్గా చెప్తున్నా కూడా ఆ లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ వాడారు అని చెప్పేసి అబద్ధాలు ఏ రకంగా మాట్లాడతారు? ఒకసారి ఆచితూచి మాట్లాడాలి కదా. ఏదైతే ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఒకవేళ నిజంగానే కనుక నిన్న ప్రెస్ మీట్లో కూడా చూశాను, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో కూడా 4 లారీలు తేడా వచ్చింది, అందు గురించి ఈవో వార్నింగ్ చేశారు, అది వాడేశారు. ఒకవేళ నిజంగానే తేడా వచ్చినప్పుడు ఎందుకు వాడాలి? నేను ఒకటే సూటు ప్రశ్నిస్తున్నా. 4 లారీలు తేడా వచ్చింది అని మీకు తెలిసినప్పుడు మీరు ఆయన వార్న్ చేశారండి, ఏఆర్ సంస్థని వార్న్ చేసి అయినా మారలేదు అని చెప్పేసి ఇలాగ రిజెక్ట్ చేశారండి. అసలు నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు గతంలో జరిగే ప్రాక్టీస్ ఏంటి? గతంలో 2014 నుంచి 19 దాకా 14 లారీలు ఎందుకు రిజెక్ట్ అయినాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో? అంటే గీలో క్వాలిటీ లేదనే కదా రిజెక్ట్ చేశారు. జగన్ గారి హయాంలో 18 లారీలు రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే క్వాలిటీ లేదనే కదా. ఇది ప్రాక్టీస్, రెగ్యులర్గా జరిగే ప్రాక్టీస్. మీరు ఒక యానిమల్ ఫ్యాట్ కలిసింది అని మీరు ఆరోపణ చేసినప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక ఒపీనియన్ కూడా వెళ్ళాలి కదా. నేను మొన్న కూడా చెప్పినట్టు నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గజియాబాద్కి పంపాలా? మరి ఇంత పెద్ద బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డివిజన్ పరిధిలో కూడా బాధ్యత కలిగిన వ్యక్తి పర్యవేక్షణ తప్పనిసరి. సాంకేతిక పరిపాలన అంశాలపై శిక్షణ అందించడం జరిగింది. కలెక్టర్ టి ప్రశాంత్. వ్యక్తుల సాంస్కృతిక నేపథ్యంలో పర్యాటక రంగం అభివృద్ధి సాధ్యం. రాష్ట్ర దేశ ఆర్థిక మూలాల బలోపేతంలో పర్యాటక పాత్ర కీలకం. కలెక్టర్ ప్రశాంత్. కూటమి ఆశయానికి మాజీ అధ్యక్షులు సహకరించారు. ఇకపై ఏ నిర్ణయమైనా చాంబర్ పాలక వర్గానికి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.